ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అష్టమ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు కానీ, రవి కానీ, బుధుడు కానీ, అలాగే వ్యయమందు ఉన్న కుజుడు కానీ, ఈ నాలుగు ప్రత్యక్షంగా పీడించేటువంటి గ్రహాలు. పీడించడం అని ఎందుకన్నాము? వ్యయ కుజుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఆయన సుఖస్థానం, అది ప్రశాంతంగా నిద్రపోవడానికి ఆ స్థానం అనుకూలత ఉండాలి. అష్టమ స్థానం చాలా కీలకం, ఆయుస్థానము. అలాగే జీవితంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ఆకస్మికంగా జరగడానికి కూడా అది ఉపయోగపడుతూ ఉంటుంది. రహస్యమైనటువంటి విషయాల గురించి కూడా ఆ స్థానం చెప్తూ ఉంటుంది. మరి ఈ స్థానాల్లో పాపగ్రహాలు శని, రవి, కుజులు ఎప్పుడైతే కేంద్రీకృతమై ఉంటారో సరైనటువంటి సమయానికి నిద్ర ఉండదు, సరైనటువంటి సమయానికి భోజనం ఉండదు. అలాగే ఏ పని తలపెట్టినా దానిలో విఘ్నాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దుర్దోష శత్రు సంవాద, ఎక్కువగా మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. శత్రువులు పెరుగుతూ ఉంటారు. ఉన్న చోట కుదురుగా మనం కొంతకాలం ఉండలేకపోతాం. ఎక్కువగా అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే మార్గదర్శకులు అంటే మీ జీవితానికి ఎవరైతే దిశానిర్దేశం చేయగలిగేటువంటి వారు ఉన్నారో వారు మీకు అందుబాటులో లేకపోవడం, సరైనటువంటి సమయానికి వాళ్ళ యొక్క మాట మీకు అందకపోవడం, అంటే వారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మీకు అందకపోవడం, ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటి నుండి కాపాడేటువంటి గ్రహం గురుడు. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం, ఒక గురుగ్రహం బాగుంటే చాలు, నిజానికి జీవితంలో ఈ ప్రతిబంధకాలన్నీ పోతాయి. కానీ ఇక్కడ ఏడిపిస్తూ ఉన్నటువంటి పాపగ్రహాలు 12, 8లో ఉన్నాయి. అది ఒక ఇబ్బంది పెట్టేటువంటి స్థానాలు కాబట్టి ఈ వారంలో ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పని తలపెడితే ఇది మన శక్తికి మించింది అయితే అవ్వదు. కేవలం మీరు కష్టపడితే లేదా మీరు పూర్తి చేస్తే అవుతుంది అనుకున్నవే అవుతాయి, కానీ ఇతరుల సహాయాన్ని మనం అర్జిస్తే వాళ్ళు సహాయం చేయరు. అలాగే ఎవరైనా మనకి సలహాలు ఇచ్చేటువంటి స్థాయిలో ఉండి వాళ్ళ సలహాతోటి ఈ పని పూర్తి అవుతుంది అనుకుని మొదలు పెడితే ఆ పనులు కూడా పూర్తి కావు. వాళ్ళు ఎవరు కూడా మీకు సహాయం చేయరు. మీ స్వశక్తితో ముందుకు వెళ్ళినటువంటివే మనకి పూర్తి అవుతూ ఉంటాయి. ఒకటి, ఆరోగ్యం పట్ల చాలా కాన్షియస్గా ఉండాలి. ఎప్పటికప్పుడు ఏదైనా ఆరోగ్యపరమైన సమస్య వచ్చింది అంటే దాన్ని తగ్గించుకునేటువంటి విధంగా ప్రయత్నం చేయాలి. అలాగే చదువురులకి ఇది మిశ్రమమైనటువంటి కాలం. చదువుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఏకాగ్రత లేకుండా బాధిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, అది దృష్టిలో పెట్టుకోవాలి. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు.